పానమేమో ఒక దగ్గర, ఉచికట్టేమో ఒక దగ్గర. పెద్ద మనుషులు చెప్తారు కదా. గదే ముచ్చట ఏం చెప్తున్నా అంటే, ప్రస్తుతానికి ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్ద లీడర్లు వీళ్ళు పేరుకే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వీళ్ళ పానం అంతా బీఆర్ఎస్లోనే ఉంది. అంటే బీఆర్ఎస్లో ఉన్నదంటే కాంగ్రెస్ వాళ్ళు కాదు, బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జరిగిగా కొంతమంది వాళ్ళ అవసరాల కోసం. ఎందుకు వచ్చారో నాయన మీరంతా మీ కాంగ్రెస్ పార్టీలకు అంటే ఏమంటారు, మన ప్రజల బాగు కోసం, డెవలప్మెంట్ కోసం అంటారు చూసినావు. వాళ్ళ డెవలప్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది, వీళ్ళ పానం అంతా బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది, మీదికి మాత్రం కాంగ్రెస్ జెండా కప్పుకొని తిరుగుతారు. ఈ ముచ్చట ఏం చెప్తున్నా ఇప్పుడు అంటే, ఈ ఖైరతాబాద్ దగ్గర పెద్ద మనిషి ఉంటాడు కదా, దానం మా పానం అని ఒక పెద్ద ఫ్లెక్స్ చేసిరా ఖైరతాబాద్ మెట్రో దగ్గర. నా మాట అబద్ధం అయితే ఒకసారి ఆ మెట్రో మీదకి పోతాం డ్యూటీ అవపడుతుంది. దానం మా పానం అని కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఫ్లెక్స్ చేసిరాడ. మరి ఎవరికి పానమో ఈయన ఎవరు పానం కానమో మాకైతే తెలియదు. కానీ గిట్టనే ఇక పట్నంలో ఇవాళ చిన్నపాటి మీటింగ్ జరుగుతుంటే బయటికి వెళ్తాడు విలేకరులు గన్న దగ్గర పెట్టి, సార్ కేసీఆర్ గురించి ఏమనుకుంటారు సార్ అని అడిగారు. కేసీఆర్ అంటే ఏందనుకుంటారు? కేసీఆర్ రేపు పెట్టే సభ ఉంది కదా 27 తారీఖు నాడు, భారీ ఎత్తున బందోబస్తుగా అది సక్సెస్ అవుతుంది, కేసీఆర్ చూస్తానికి చాలా మంది పోతారు అంటాడు. ఇప్పుడు మీకు పానంలో మొత్తం ఏమో కేసీఆర్ ఉండే, మీ కాంట్రాక్టుల కోసం లేకపోతే గతంలో ఆగిపోయిన బిల్లులు, మీ 10 ఏళ్ల పాలన ఆగిపోయిన బిల్లులు ఇవన్నీ పాస్ కావడం కోసం పుసుకుని వచ్చి కాంగ్రెస్ పార్టీలో పడితే పానం ఏమో అల్లబెట్టి ఉతికత్తనేమో గిల్లబెట్టింది. మిమ్మల్ని నిజంగా ఎట్లా నమ్మిండు రేవంత్ రెడ్డి? ఈ గదిలేక గాడిదమ్మడి పోతే 4 కాళ్ళు తీసి మీ దేశాన్ని సాగుతుండే కదా, మరి గట్టిన పాడైనట్టుంది. కానీ నిజంగా మీరు జనాల కోసం వచ్చిరా లేకపోతే మీ అభివృద్ధి కోసం వచ్చిరా? ఇక మరి మీరే చెప్పాలి. ఇక కేసీఆర్ సభ ఎట్టడం జరుగుతుంది సార్ అంటే, ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచింది అల్లనే ఉన్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రస్తుతానికి నాకేమేరు. కానీ వాళ్ళ మీటింగ్, వాళ్ళ పార్టీ, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా నాకైతే తెలియదు అంటే అనాలి. లేదు కేసీఆర్ చూస్తేందుకు జనాలు తండోపతండాలుగా పోతారు, ఉసుక పోస్తే రాలని మంది పోతారు, బాగానే సక్సెస్ అవుతుందని చెప్తావు. అంటే నీ మనసులో మొత్తం ఆయన ఉన్నట్టుగా ఇంకా ఇక తొలగిపోడు ఆయన. అంటే పంపినట్టు పాడైపో 4 రోజులు సలగాలు తిరిగిరా పోర్రా, 4-5 కొంతమంది అయితే అంటాడు పోయిరా పోరా అంటే అందులో ఏ నెంబర్ బ్యాచ్ ఉన్నట్టు దానం నాగేందరు. ఈయన మళ్ళీ పెద్ద ఉద్యమకారుడు, అందుకోసమైనా గడుకోసారి పట్టుకోసారు ఈయనని. ఈయన ఎంత పెద్ద ఉద్యమకారుడు, గిసమని లాటి కట్ట పట్టుకొని తెలంగాణ ఉద్యమం సమయంలో ఏం పోరాటం చేసింది అనుకుంటాం. ఓళ్ళ మీద ఈయన పోరాటం చేసింది, సీమాంధ్రుల మీద కాదు, తెలంగాణ విద్యార్థుల మీద, ఓయూ విద్యార్థుల మీద, తెలంగాణ జేఏసీ సంఘాల మీద, విద్యార్థి సంఘాల మీద లాటి కర్రలు పట్టుకొని మీరు ఎట్టాడతారా సన్నాసులు, తెలంగాణ ఎవరికి కావాలరా, మీకు ఏమెక్కర్రా తెలంగాణ అని కార్లో పోకుండా మంచిగా కట్టె పట్టుకొని ఇట్లా మన సినిమాల చిరంజీవి ఇటు తిప్పుకుంటా జనాలని ఎలగొట్టిన ఆయన. గంత పెద్ద ఉద్యమకారుడు ఈయన. అందుకోసమైనా ఈయన పిలిపించి మరి సీట్ ఇచ్చిన ఆయన మళ్ళీ అల్లకెళ్ళి వెళ్ళాగానే అల్లేమో మరి పాడే వాళ్ళ అవతలేనట్టుంది. వాళ్ళ ఎవరికెళ్ళి మరి ఇళ్ళ పడగానే మళ్ళీ కూర్చోబెట్టిండే రేవంత్ రెడ్డి. మరి వీళ్ళకు వాళ్ళ కోసం వచ్చినట్టు ఆయన చెప్తాడు, కాంగ్రెస్ రేపు బీఆర్ఎస్ పార్టీ సభ ఫుల్ సక్సెస్ అవుతుంది, ఏం మంది పోయినా పోతారు, కేసీఆర్ లెస్ చూస్తాను పోతారు. మరి నువ్వు కూడా పోయిరా పోరా, అది నిమ్మలాగా జంజాడు పోద్ది ధ్యానమన్నా, నువ్వు కూడా నిమ్మలంగా పోయి కేసీఆర్ని అందరిలో నువ్వు ఒకరు లేక పోయి సాడుగానే పోయి చూసి రాపోరాదు. సాడుగా ఎందుకు నువ్వు నేటిగా పోయినా సరిపోద్ది. ఎందుకంటే చల్లగాలికి వెళ్ళినట్టుగా మీరంతా ఏమనుకుంటున్నా అంటే రేపటి నాడు అది బై ఎలక్షన్లు వస్తాయేమో, మళ్ళీ కర్మజాలు మళ్ళీ ఓడిపోగల నేను అని మళ్ళీ అవుతానే మళ్ళీ మీది మాటకు ఫలానా ఆయన కక్కి అన్నట్టు మళ్ళీ ఆయన దిగి మాట్లాడుతుండు. వాళ్ళు అనే అన్నారు, మళ్ళీ ఎవరిని కూడా తీసుకుని వెళ్ళి అన్నారు. కానీ ఏమమ్మా ఈ పార్టీలలో శాశ్వత మిత్రులు లేడంట, రాజకీయంగా శాశ్వత శత్రువు ఉండేడంట. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అందరూ అందులో జమ చేసేటట్టు. కానీ ఇటు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ నిమ్మలంగా పోరి ఓవని గుడికి కాడి పోతే సకదానం. అంతేగాని మిమ్మల్ని నమ్ముకొని ఉత్తపుణ్యానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్న లీడర్లు, లోకల్ లీడర్లు అంతా లేని హామీలు ఇవ్వడం, లేకపోతే మా అన్న ఉన్నాడుగా నీ అమ్మ అని ఇంత పెద్ద మొత్తవారి మాటలు మాట్లాడుతున్నారు. తీరా సమయం వస్తారు కల నువ్వు బయట చనిపోయినావు అనుకో మళ్ళీ అలాగం అవుతారు. ఇక ఉంటా మరి ఇగో గసంటి లీడర్లు ఉన్నారు, పానం అంతా కేసీఆర్ ఉన్నాడు, ఉత్త మీది మాట మాత్రం కాంగ్రెస్ కండ కప్పుకొని ఏదో అట్లా టైం పాస్ తీసుకుంటూ పోతుంది మన దానమన్న. ఇప్పుడే అన్నాడు, కాకపోతే సైడ్ పండి వస్తుంది, వీడియోలు వస్తుంది, ఒకసారి ఎన్ని ప్రయత్నం చేయరు మీరంతా, మీకే అర్థమవుతుంది.